ఓ కారు కొనుగోలు వ్యవహారం బాలిక కిడ్నాప్ వరకు వెళ్ళింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి కిడ్నాప్ అయిన బాలికను విడిపించారు, తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతకీ ఈ కిడ్నాప్ కహాని ఎక్కడ జరిగింది? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? మీరే చూడండి. ఒక బాలిక కిడ్నాప్ కేసును ప్రకాశం జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. డబ్బు కోసమే 4వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసినట్లు స్పష్టం చేశారు. డీఎస్పీ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నిందితులైన ప్రవీణ్ కుమార్, శివాజీలు వరుసకు సోదరైనటువంటి గురుదేవి వద్ద ఉన్నటువంటి కారును కొనుగోలు చేశారు. మొదట 1,70,000 చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల ద్వారా కట్టుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కారును తీసుకుని హైదరాబాద్ వెళ్లారు. కొంతకాలం సరదాగా కారులో షికారులు చేశారు. ఈఎంఐ సరిగా కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఆ క్రమంలో ఫైనాన్స్ కంపెనీ వారు చెప్పిన వివరాలను విన్నటువంటి ప్రవీణ్, శివాజీలు షాక్ తిన్నారు. ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ కారును తీసుకెళ్లిపోయారు. గురుదేవి తమను మోసం చేసిందని వీరిద్దరూ భావించారు. ఎక్కువ మొత్తంలో ఫైనాన్స్ ఉన్నటువంటి విషయాన్ని తమ వద్ద దాచిపెట్టి తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెల్లించిన 1,70,000 రూపాయలు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ను ఆమె తిరస్కరించింది. ఆమె భర్త పాపయ్య సైతం ఆ విషయం తమకు సంబంధం లేదని చెప్పారు. దీంతో నిందితులు ప్రవీణ్, శివాజీలు డబ్బు తిరిగి రప్పించుకునేందుకు ఓ ప్లాన్ వేశారు. గిద్దలూరు వచ్చినటువంటి వీరిద్దరూ ఈ నెల 12న ఉదయం సెల్ఫ్ డ్రైవింగ్ పేరుతో కారును బాడుక్కు తీసుకుని అనుమలవీడు హైస్కూల్ వద్దకు వెళ్లారు. మేనకోడలి వరుసైన గురు అంజలిని పాఠశాలకు రావడాన్ని చూసిన నిందితులు పాపను పిలిచి కారులో ఎక్కించుకుని వద్దలవాగుపల్లి, రంగారెడ్డిపల్లి మీదుగా హైవేకి చేరుకుని అక్కడి నుంచి మార్కాపురం వైపు బయలుదేరారు. ఆ విధంగా బాలికను కిడ్నాప్ చేశారు. బాలిక కిడ్నాప్ అయిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఎస్ఐ కోటేశ్వరరావు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్పీ దామోదర్ వెంటనే నంద్యాల, పల్నాడు, కడప జిల్లాల ఎస్పీలతో మాట్లాడి వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులు తమ కోసం గాలింపు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితులు బాలికను దేవరాజుగట్టు ప్రాంతంలో వదిలి మరో మార్గంలో పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి రూరల్ సీఐ రామకోటయ్య, రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టి నిందితులను గిద్దలూరులోని ప్రతాప్రెడ్డి కాలనీలో అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐలను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మనకి 12వ తారీఖు ఈ నెల జిల్లా పరిషత్ హై స్కూల్ అనుమలవీడులో ఒక బాలిక కిడ్నాప్కి గురి అయిందని చెప్పేసి పొద్దున 8-9 గంటల ప్రాంతంలో సమాచారం రావడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారు ఆ రోజున నాకు ఇన్స్పెక్టర్ ద్వారా మళ్ళీ ఎస్ఐ ద్వారా డైరెక్ట్గా నేను మాట్లాడిన తర్వాత ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు డైరెక్ట్గా సెన్సేషనల్ 8 సంవత్సరాల బాలికని స్కూలు లోపలికి వచ్చి పర్టికులర్గా పలానా పేరు అని అడిగి, పలానా తరగతి చదువుతుందని అడిగి స్కూల్ దగ్గర నుంచి కిడ్నాప్ చేయటం అనేది ఒక సీరియస్ సెన్సేషనల్ ఇష్యూ అయినందువలన వెంటనే ఎస్పీ గారు ఆ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఆ బాధితురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ పాపయ్యతో, వాళ్ళ మదర్తో కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మాకు కూడా ఒక గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మార్కాపూర్ సబ్ డివిజన్లో ఏ స్థితిలో ఉన్నా కానీ ఉన్నట్టుండి అప్పటికప్పుడే అందరూ రోడ్ల మీదకి సమాయత్తంగా రమ్మని చెప్పేసి నేను కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ఆ పాపని తీసుకుపోయే క్రమంలో అడుగడుగునా అతను పోలీసు కదలికల్ని గమనించి అతను సో కొంచెం భయపడి ఎక్కడైనా ఎస్కేప్ కాలేమని దేవరాజు గట్టు దగ్గర, అంటే పెద్దారవిడి లిమిట్స్, దేవరాజు గట్టు దగ్గర వదిలేసి అమ్మాయిని
పారిపోవడం జరిగింది ఆ కార్లు. నేను అప్పటికే అనుమలవీడు రావడం జరిగింది. అప్పుడే ఇన్ఫర్మేషన్ కూడా మా పెద్దార్వీడు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారినటువంటి రాజమోహన్ నాకు ఫోన్ చేసి, అమ్మాయి ఇక్కడ మా దేవరాజు బొట్టు దగ్గర దొరికిందనంటే ఆ అమ్మాయి ఫోటోని ఐడెంటిఫై చేసుకొని అమ్మాయిని వదిలేసిపోయానని. సో ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని ఒక గంటలోపే ఆ అమ్మాయిని పట్టుకొని అదే స్కూల్లో ఆ రోజు తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అది అందరూ మీకు తెలిసిన విషయం.